ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్, చార్ ధామ్ యాత్రకు బ్రేక్. తిరిగి ఎప్పుడంటే లక్షల మంది యాత్రికులు 4 ధాములను సందర్శించారు. బాబా కేదార్ ద్వారం వద్ద అత్యంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 1,87,954 మంది యాత్రికులు ఇక్కడ పూజలు చేశారు. ఈసారి చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30న యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ తలుపులు తెరవడంతో ప్రారంభమైంది. భారత్ పాక్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ధామ్ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేసింది. పాక్ దాడుల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. చార్ధామ్ యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చార్ధామ్ యాత్రను నిలిపివేసిన నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. తిరిగి యాత్రకు సంబంధించి అధికార ప్రకటనలు వచ్చే వరకు కొత్తగా ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. యాత్రను తిరిగి ప్రారంభించే తేదీపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించి కేంద్రం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు 4.5 లక్షల మంది యాత్రికులు 4 ధాములను సందర్శించారు. బాబా కేదార్ ద్వారం వద్ద అత్యంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 1,87,954 మంది యాత్రికులు ఇక్కడ పూజలు చేశారు. ఈసారి చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30న యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ తలుపులు తెరవడంతో ప్రారంభమైంది. హాయ్ వ్యూయర్స్,
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.